హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగానే ఉన్నారులే, కానీ నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజు జస్ట్ 5 మినిట్స్ అంటే 5 మినిట్స్లోనే మోస్ట్ కన్ఫ్యూజ్ అని మీరు ఫీల్ అయ్యే టాపిక్. బట్ నేనేమంటానంటే అది మోస్ట్ మిస్అండర్స్టాండింగ్ టాపిక్. కన్ఫ్యూజన్ అని మిస్అండర్స్టాండ్ అయ్యే టాపిక్, వెరీ ఈజీ టాపిక్ని ఈ రోజుతో పటాపంచులు చేయబోతున్నా. ఎలాగైతే ట్రిగనామెట్రీ చెప్పినప్పుడు మీరు మంచిగా రెస్పాన్స్ ఇచ్చారో, దీనికి కూడా అంతకంటే ఎక్కువ ఇస్తారని నాకు తెలుసు. జనరల్గా మనకు కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్, వీటి మీద ప్రాబ్లమ్స్ చేస్తాం కదా. ఇమేజ్ మిర్రర్ ఫార్ములా వేసుకునేసి ఇమేజ్ డిస్టెన్స్ కనుక్కో, ఫోకల్ లెంత్ కనుక్కో ఇలా అంటూ ఉంటారు. అప్పుడు మనం బాగా ఫేస్ చేసే థింగ్ ఏంటి? క్వశ్చన్లోనే ఇస్తాడు. ఇప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అన్నాడు, ఫోకల్ లెంత్ అన్నాడు, అంతా ఓకే. దీనికి ప్లస్ పెట్టాలా, మైనస్ పెట్టాలా, ఎప్పుడు పెట్టాలి, ఏ మిర్రర్కి ఎప్పుడు పెట్టాలి అని చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇక్కడ చూడండి, an object of 4 cm in size is placed 25 cm in front of a concave mirror. Concave mirror అంటున్నాడు, 25 cm ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అన్నాడు. కాన్కేవ్ మిర్రర్కి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ప్లస్సా మైనస్సా, అసలు ఇదంతా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనుకునేటోళ్ళ కోసమే నేను ఒక ట్రిక్తో మీ ముందరకు వచ్చాను. ఈ ట్రిక్ మీరు విన్నాక ఖచ్చితంగా మీరు వద్దనుకున్నా కూడా మర్చిపోరు. సో ఏంటంటే ట్రిక్, ఈ టేబుల్ని చాలా అంటే చాలా సీరియస్గా తీసుకోండి గైస్. ఏంటంటే ఈ టేబుల్ యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటంటే, ఇప్పుడు మామూలుగా మనకు మిర్రర్, తర్వాత లెన్స్, ఇదేనా? మిర్రర్, లెన్స్ ఇదేనా? దీంట్లో మిర్రర్లో ఏంటి మనకు ఉండేది? కాన్వెక్స్, కాన్కేవ్, మళ్ళీ కాన్వెక్స్, కాన్కేవ్. అవునా? నిజమా? చెప్పండి. నేను ఎందుకు ఆనందంగా ఉన్నానంటే, ఈ ట్రిక్ మీకు నిజంగా చాలా అంటే చాలా నచ్చుతుంది అబ్బా, నాది మాట. నెక్స్ట్, మామూలుగా మిర్రర్ ఫార్ములాలో ఏముంటుంది? ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఫోకల్ లెంత్, ఇమేజ్ డిస్టెన్స్, ఈ మూడే కదా. సో ఈ మూడిటికి కూడా ఒక లైన్ వేద్దాం. లైన్ అంటే స్ట్రైట్ లైన్. అది స్ట్రైట్గా ఉండలేదేమో, ఏం చేయలేము. సరే, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అది ఏ మిర్రర్ అయినా కావచ్చు, ఏ లెన్స్ అయినా కావచ్చు, కళ్ళు మూసుకొని మైనస్ 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 అంటే ఇంకా క్వశ్చన్లో అది ఏ మిర్రర్ అయినా కానీ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అన్నాడు, కళ్ళు మూసుకొని మైనస్ పెట్టేయండి. నెక్స్ట్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, ఫోకల్ లెంత్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఈ టేబుల్ మీరు పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు రఫ్లో రాసి పెట్టుకోండి. కాన్వెక్స్ అన్నాడా, ఫోకల్ లెంత్ ప్లస్ తీసుకునేయండి. కాన్కేవ్ అన్నాడా, ఫోకల్ లెంత్ మైనస్ తీసుకోండి. ఇప్పుడు ఇందాక ప్రాబ్లం ఏది చూడండి. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇచ్చాడు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కాన్కేవ్ అని ఉందా, మైనస్ తీసుకోండి. ఫోకల్ లెంత్ మైనస్ తీసుకోండి. అంతే కదా. చూసారా ట్రిక్ అదిరిందా? అలానే ఇది కూడా ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. కాకపోతే ఒక చిన్న కాంప్లికేషన్ కాదు, చిన్న ట్రిక్ ఏంటంటే, ఇక్కడ ప్లస్ మైనస్ ఉందిగా, ఈ మిడిల్ అంటే మిర్రర్కి లెన్స్కి పక్క పక్కన ఉండేది ఏంది? కాన్కేవ్ కాన్వెక్సేగా. ఈడ ప్లస్ పెట్టండి, ఈడ మైనస్ పెట్టండి. ఎప్పుడు ఈ రెండు ఎప్పుడంటే ఆబ్జెక్టు పోల్కి ఫోకస్కి మధ్యలో ఉన్నప్పుడు, ఆబ్జెక్ట్ పోల్కి ఫోకస్కి మధ్యలో ఉన్నప్పుడు మైనస్ ప్లస్ కదా, ప్లస్ తీసుకోండి. మైనస్ ఉండే చోట ప్లస్ తీసుకోండి, ప్లస్ ఉండే చోట మైనస్ తీసుకోండి. ఇదే లాజిక్. నువ్వు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఒకవేళ కాన్వెక్స్ లెన్స్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ అన్నాడు, ప్లస్లో మైనస్ తీసుకోండి. ఇంకా ఏ సిచ్యువేషన్లో అయినా ప్లస్సే. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, వాడు ఫైండ్ ద ఇమేజ్ డిస్టెన్స్ అన్నాడు. నువ్వు కనుక్కోకముందే కాన్కేవ్ కాబట్టి, నువ్వు కనుక్కోకముందే కాన్కేవ్ మిర్రర్ కాబట్టి నువ్వు చెప్పేయచ్చు అది మైనస్ అని. అంటే నీకు ఆన్సర్ రాకముందే నీకు ఆన్సర్ ఏమొస్తుందో కూడా సైన్ నీకు తెలుసు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ సైన్ కన్వెన్షన్ టెక్నిక్. ఇది బాగా అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఒక చోట రాసి పెట్టుకొని పబ్లిక్ ఎగ్జామ్లో మిర్రర్ ఫార్ములాలు వచ్చిందా రఫ్లో ఫస్ట్ ఈ టేబుల్ వేసేయండి. ఈ టేబుల్ వేసుకునేసి క్లారిటీగా చూసుకొని సైన్లు పెట్టుకోండి. ఇంకా ఫట్ అయిపోయి. ఇంకా ప్రాబ్లం అంటారా, ఆ ప్రాబ్లం మొన్ననే మనం చేసాం మ్యారథాన్ సెషన్లో, 8 మార్క్స్ సెషన్లో. మీరు ప్రాక్టీస్ చేసి మీకు ఆన్సర్ ఏమొచ్చిందో నాకు పెట్టండి. ఓకేనా? ఇక ఉండనా, ఇక సెలవా, టాటా, సీ యూ, బాయ్ బాయ్. జస్ట్ 5 మినిట్స్లో మీరు ఇది నేర్చుకున్నారు.
కమెంట్స్లో చెప్పండి అర్థమైందా లేదా అని. ఓకే బాయ్.